హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో కూడా మన డైలీ లైఫ్లో మాట్లాడే మోస్ట్ యూజ్ఫుల్ సెంటెన్సెస్ కొన్ని చూద్దాం. ఫస్ట్ వన్, నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను. నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను. సో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకేనా? ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరేం చేయగలరు? మీరేం చేయగలరు ఇలా అంటూ ఉంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వాట్ కెన్ యూ డూ. వాట్ కెన్ యూ డూ అంటే మీరేం చేయగలరు అని. నెక్స్ట్ వన్, నేను నీతో రావాలనుకోవడం లేదు. నేను నీతో రావాలనుకోవడం లేదు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ అంటే నేను నీతో రావాలనుకోవడం లేదు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరెందుకు అది చేయలేకపోయారు. మీరెందుకు అది చేయలేకపోయారు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వై కుడెంట్ యూ డూ దట్. వై కుడెంట్ యూ డూ దట్ అంటే మీరు ఎందుకు అది చేయలేకపోయారు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరు వాళ్ళతో వెళ్ళకూడదు. మీరు వాళ్ళతో వెళ్ళకూడదు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? యూ షుడెంట్ గో విత్ దెమ్. యూ షుడెంట్ గో విత్ దెమ్ అంటే మీరు వాళ్ళతో వెళ్ళకూడదు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీరెందుకు ఆమెతో మాట్లాడారు. మీరెందుకు ఆమెతో మాట్లాడారు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే వై డిడ్ యూ టాక్ టు హర్. వై డిడ్ యూ టాక్ టు హర్ అంటే మీరు ఎందుకు ఆమెతో మాట్లాడారు అని. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, నేను ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాను. నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాను. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడబోతున్నాను అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, మీ అంతటా మీరే చేయాలి. మీ అంతటా మీరే చేయాలి, ఎవరు హెల్ప్ చేయరు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు డూ యువర్ సెల్ఫ్ అంటే మీ అంతటా మీరే చేయాలి. ఓకేనా? సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, నీకెవ్వరూ హెల్ప్ చేయరు. నీకెవ్వరూ సహాయం చేయరు ఇలా అంటుంటాం కదా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు అంటే నో వన్ విల్ హెల్ప్ యూ అంటే నీకెవ్వరూ హెల్ప్ చెయ్యరు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, ఎలా వెళ్ళాలో నీకు తెలుసా. ఎలా వెళ్ళాలో నీకు తెలుసా. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? డూ యూ నో హౌ టు గో. డూ యూ నో హౌ టు గో. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఈ రకంగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వేమేం చెప్పాలనుకుంటున్నావో నాకు చెప్పు. నువ్వేమేం చెప్పాలనుకుంటున్నావో నాకు చెప్పు. సో దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? టెల్ మీ వాట్ ఆల్ డూ యూ వాంట్ టు సే. టెల్ మీ వాట్ ఆల్ డూ యూ వాంట్ టు సే అంటే మీరేమేం చెప్పాలనుకుంటున్నారో నాకు చెప్పు అని. ఓకేనా? సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో ఇలాంటి సెంటెన్సెస్ మీ డైలీ లైఫ్లో కూడా యూస్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.